అధ్యక్షుడు మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ 25 ఏళ్ల వరకు ఫెయిల్ అనేది లేకుండా సైన్స్ చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తాను, చైతన్యవంతులుగా మారుస్తాను. అది 2003 జనవరి 16వ స్పేస్ కొలంబియా ఆకాశంలో ఎగిరింది. ఇందులో కల్పన చావ్లాతో పాటు మరొక 6 మంది కూడా ఉన్నారు. సరిగ్గా 16 రోజుల తరువాత ఆకాశం నుండి భూమి వైపుకు వస్తుండగా ఒక్కసారిగా రెప్పపాటు క్షణంలో ఈ స్పేస్ సిటీలో అంతా కూడా మంటలతో ఒక అగ్నిగోళంగా మారిపోయింది. వాళ్ళంతా బూడిదయ్యారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇలా జరుగుతుందని నాసాకు ముందే తెలుసు. కానీ ఈ విషయాన్ని టీంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు? కల్పన చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారత మహిళ కల్పన చావ్లా. తన జీవిత కాలంలో 2 సార్లు అంతరిక్షంలోకి ప్రయాణించారు. అంతరిక్షంలో కల్పన చావ్లా గడిపిన సమయం 31 రోజుల 41 గంటల 54 నిమిషాలు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఫిబ్రవరి 2003 అంతరిక్షం నుండి తిరిగి వస్తుండగా తను ఒక్క స్పేస్ షటిల్లో ప్రమాదంలో చనిపోయారు. పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికి మీ